ఎగురుతున్నాయా? చాపుతున్నారా? చాపుతున్నారా? చూపుతున్నారా? రెక్కల్లో చూపటం వేరు, చాపటం వేరు కదా. ఏదైనా పోట్లాడితే చూపేస్తాం. అట్టంటావా ఇట్టంటావా? ఇట్టంటావా? మాట్లాడు కదా. అట్టంటావా? ఇట్టన్నప్పుడు అట్టాను అని ఎదురుగా స్తుతించు. ప్రజల ఒకటి ప్రార్థన రెక్క ఉండాలి, రెండవది వాక్య ధ్యానం తీసుకుని ఉండాలి. పక్షిరాజు, రాజుల కంటే మనగాడు పక్షిరాజు తెలుసా? అది ఎలాగో తెలుసా? సుడిగాలికి ఎదురెళ్తుంది. ఎంత వర్షం వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎంత వేగం గాలి వచ్చినా కాదు, ఆపోజిట్ వ్యతిరేకంగా వెళ్ళిపోతాయి. ప్రజల్లో కొన్ని పక్షులు గాలికి కొట్టుకుపోతాయి. ఇది ఎట్లా కదంట, స్ట్రైట్కి వెళ్ళిపోతాను. ఎంత సుడిగాలు రాని తిన్నగా వెళ్ళిపోతాంట అంతే. ఈరోజు నీ జీవితంలో పక్షిరాజు పోల్చగలిగిన వారు కలిగినా, ఎన్ని సమస్యలు కలిగినా, ఎన్ని అవాంతరాలు కలిగినా, నీ రెండు రెక్కలతో ఆ సమస్యలను ఎదురుగా వెళ్ళి ఎదుర్కొని ప్రార్థన చేయడం తప్ప సమస్యలు పోకూడదు. అందుకోసం మరింత జ్ఞాని కలిగిన సొలొమోను మాట మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథము 24వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. శ్రమదినమందు నువ్వు కృంగిన ఎడల చేత కాని వాడవు. సొలొమోను మాట్లాడుతూ ఉన్నాడు చక్కగా. రోజున ఉపవాస దినాలు ఉంటున్న బిడ్డలారా గమనించండి. సామెతల గ్రంథము 24వ అధ్యాయం 10వ వచనం చదువు ఒకసారి. శ్రమదినమున నీవు ఎప్పుడు కృంగిపోతామంట? ఎంత డబ్బుండా ఆశ్రయం ఉండ శ్రమతే ఆటోమేటిక్గా ఏమైపోతాడు? వాడు కృంగిపోతుంది. మరి డబ్బులు ఎవరెత్తొచ్చు కదా కాదు. ఎంత ధనికుడైనా, ఎంత ధనము కలిగిన, ఎంత కలిగిన, ఘనత కలిగిన, ఎన్నున ఒక శ్రమ గాని దేవుడు వస్తే కృంగిపోతాడు. హల్లెలూయా. ఏమన్నాడు చూడండి, కృంగిపోలా. ఎన్ని శ్రమలు వచ్చినా యోబు కృంగిపోల. కారణం ఏంటంటే నా శ్రమ చూసేవాడు ఆయనే, శ్రమలను తప్పించేవాడు కూడా ఆయనే. ప్రజల్లో యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్న దేవునికి స్తుతి కలుగును గాక. ఉండగలవా? ఒక శ్రమతో తట్టుకుంటాం, రెండు శ్రమతో ఏం చేస్తాం? తట్టుకోలేం. మూడైతే ఏం చేస్తాం? ఇక మానేస్తాం. ప్రార్థన ఉండదు, ఏముండదు. శ్రమ దినం ఉందంట. క్రైస్తవుడు అంట మగసిరి గలవాడు ఉంది బైబిల్లో. యాకోబు అనగా మగసిరి గలవాడంట. దేనిలో? ప్రార్థనలు, దేనిలో? పోరాటంలో, దేనిలో? అడగటంలో, దేనిలో? పట్టుదలలో. క్రైస్తుడు ఏం చేయాలంటే ప్రార్థన ఎందు మగసిరి కలిగిన వాడు ఉండాలి. క్రైస్తుడు పట్టుదలతో కలిగిన వారికి ఉండాలి. ఒక సంఘం ఉందబ్బా, ఎంత మగసిరి కలిగిన వారిగా ఉన్నారు. సంఘం